ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. ఆ సాయినాథుని దయ వల్ల అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకు ఒక చిన్న లైక్ ఇచ్చి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. అనేక మానసిక సమస్యలతో బాధపడే వారికి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడును. గురూజీ సాయిరాజు. ఫోన్ నంబర్ 9989113230. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, నరదృష్టి, నరఘోష, అప్పుల సమస్యలు పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. ఫోన్లోనే ఫోటో చూసి స్వయంగా మీ సమస్యకు పరిష్కారాన్ని తెలియజేస్తారు. ఈ గురువు గారు మనకు తెలిసిన గురువు గారేనండి. అలాగే నా జీవితంలో, మా బంధువుల జీవితంలో కూడా ఎంతో మందికి ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని చూపించి ఎన్నో కుటుంబాలకు ఆదర్శంగా నిలిచారు. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. ఈరోజు సాయి సందేశం ద్వారా బాబా గారు మనకు అందించబోతున్నటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి, తట్టుకోలేని బాధలో ఉన్నావు కదా, ఒక్కసారి నా నుదిటిని తాకు, నీ మనస్సులో ఉన్న బాధనంతా కూడా తీసివేస్తాను అని చెప్పి బాబా గారైతే మనకి ఏదో తెలియని సందేశాన్ని మనకు తెలియజేయబోతున్నారు. అదేంటో ఇప్పుడు బాబా గారి మాటల్లోనే విందాం. తల్లి, నీకు బ్రతికినంత కాలం కూడా జీవితంలో ఉన్నంతలో సంతోషంగా, ఆనందంగా బ్రతకాలని ఉంది కదా. నువ్వు ఎంత సంతోషంగా ఉండాలని ఉన్నా కూడా నీ మనస్సు దానికి అస్సలు సహకరించట్లేదు. ఎందుకంటే దానికి కారణం నువ్వు పడిన కష్టాలు. ఈ కష్టాల నుంచి బయటపడడానికి ఈ బాబాని ఎంతగానో నమ్మావు. ఈ సాయి తండ్రినే కాకుండా ఎన్నో దేవుళ్లను పూజించి ఎన్నో మొక్కులు కూడా మొక్కావు. అయినా కానీ ఈ సమస్యలకు పరిష్కారమే దొరకడం లేదు. జీవితంలో పడిన కష్టాలకు విసిగిపోయి నా నుదిటి రాత ఇంతేనా బాబా అనుకొని నీ ఆత్మధైర్యాన్ని కూడా చంపేసుకొని పనులు కూడా చేయకుండా జరిగిన కష్టాలను తలుచుకొని ఆలోచించుకుంటూ కాలాన్ని వృధా చేసుకుంటున్నావు. బిడ్డ, ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో. నీ నుదిటి రాత ఎంత నిజమో నీకంటూ కొన్ని ఇష్టాలు కూడా రాసి ఉంటాయి. కనుక నువ్వు చేసే ప్రయత్నం ఏది కూడా ఆపవద్దు. నువ్వు చేసే ప్రయత్నంలో నీకు ఫలితం రాకపోయినా కానీ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. విజయం అనేది ఏదో ఒక రోజు నీకు సొంతమవుతుంది తల్లి. ఎందుకంటే గతంలో నువ్వు పడిన కష్టాలతో నీ మనస్సు ఎంత బాధకు గురైందో ప్రతిరోజు కూడా ఒక సాయి తండ్రిగా నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నా ఆర్థిక సమస్యలు తొలగించండి బాబా, నాకు ఆస్తులు అవసరం లేదు, ఆడంబరాలు అవసరం లేదు, నాకు ఒక చక్కటి ఆరోగ్యాన్ని, ఎంత కష్టాన్నైనా భరించుకునే శక్తిని, మనశ్శాంతిని, అలాగే కష్టాలు వచ్చినప్పటికీ కష్టాలను భరించి రాత్రికి కంటి నిండా నిద్ర ఇవ్వండి బాబా అని మాత్రమే నువ్వు నన్ను వేడుకున్నావు. తల్లి, ఈ జీవితం అనేది చాలా చిన్నది, ఏది శాశ్వతం కాదు. గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు. అందుకే ప్రతి క్షణం కూడా ఆనందంతో, చిరునవ్వుతో ఉంటూ మన చుట్టుపక్కల వాళ్ళను కూడా ఆనందంగా ఉంచడానికి ప్రయత్నించు. కానీ నీ యొక్క బాధలు, కష్టాల వల్ల నువ్వు ఆ సంతోషాన్ని అనుభవించలేకపోతున్నావు. అవన్నీ కూడా నాకు తెలుసు. కానీ నీకు ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకో తల్లి. ఈ ఒక్క విషయం కనుక నువ్వు మనస్సులో గుర్తు పెట్టుకున్నావంటే నీ జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషం తప్ప మనసుకు బాధ అనేది దరిచేరదు. తల్లి, ఎప్పుడు ఎలా జరగాలో అలానే జరుగుతుంది. నువ్వు ఆలోచించి బాధపడి దుఃఖపడినంత మాత్రాన ఆ సమస్య అనేది తీరదు కదా.
నువ్వు ఇక్కడ నీ మనసుకు సమాధానం చెప్పుకోగలిగితే నీ మనసు తేలిక పడుతుంది. నువ్వు ఆలోచించడానికి, ఆచరించడానికి చాలా కష్టంగా ఉంది బాబా అనుకుంటున్నావు కదా! ఆ బాధలను, కష్టాలను ఎంత మర్చిపోవాలి అనుకున్నా మనసు నిలకడగా ఉండడం లేదు. తల్లి, నువ్వు దేనికోసమైతే బాధపడుతున్నావో దానికి ఒక్క విషయం చెప్తాను, గుర్తుంచుకో. ఈ భూమి మీదకు వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చావు. వెళ్ళేటప్పుడు ఒంటరిగానే వెళ్తావు. నీకు ఇష్టమైన దాన్ని దేన్ని కూడా నువ్వు తీసుకెళ్ళవు. నీకు ఇష్టమైన మనిషిని కూడా నీతో తీసుకెళ్ళవు. కనుక నువ్వు దేని గురించి అతిగా ఆలోచించి నీ శరీరాన్ని, మనస్సును కష్టపెట్టుకొని అనారోగ్యం పాలవ్వద్దు తల్లి. నీ మనసుకు సర్ది చెప్పుకొని కొన్ని రోజులు ఓపిక పట్టు. పరిస్థితులన్నీ కూడా వాటంతట అవే చక్కబడతాయి. నీ సంతోషాన్ని నీలోనే వెతుక్కో. నీ మనసుకు నువ్వు సర్ది చెప్పుకోగలిగావంటే నీ బాధలు, దుఃఖాలు అన్నీ కూడా వాటంతట అవే పటాపంచలైపోతాయి. నీకు ఏం జరగాలని ఉంటుందో అదే జరుగుతుంది కదా తల్లి. అంతా కూడా విధి నిర్ణయం తల్లి. కనుక ఈ క్షణం నుంచి నీ మనస్సుని ధైర్యంగా ఉంచుకో. ఎప్పుడూ కూడా నీ భారం అంతా కూడా ఈ బాబా మీద వేసి నిశ్చింతగా ఉంటూ అనుక్షణం కూడా సంతోషంగా ఉండు. అలాగే కాలాన్ని గడపడం అలవాటు చేసుకో. అంతా కూడా నీ తండ్రి బాబాను అయినా నేను చూసుకుంటాను. జరగాల్సినవన్నీ కూడా సవ్యంగా నేనే దగ్గరుండి మరీ జరిపిస్తాను. కాకపోతే పరిస్థితులు అన్నీ కూడా చక్కబడడానికి కొంచెం సమయం పడుతుంది తల్లి. అప్పటి వరకు కూడా కొంచెం ఓర్పు, సహనంతో మనసును సంతోషంగా ఉంచుకో. నువ్వు కోరుకున్న కోరికలు అన్నీ కూడా తీరిపోతాయి. కొంచెం సమయం పట్టినా కానీ అన్నీ సవ్యంగా జరుగుతాయి. ఎందుకంటే నువ్వు ఈ సాయి బిడ్డవు కదా. ఇంతవరకు కష్టాలన్నీ కూడా శ్రద్ధ సబూరితో అనుభవించి ఆ కష్టాలన్నీ కూడా ఓర్పు సహనంతో దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చావు. ఇక నుండి ఆ కష్టాలకు సెలవు చెప్పి ఇక నీ జీవితంలో సుఖాలు, ఆనందాలు అనుభవించడానికి ఆహ్వానం పలుకు. నీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు అన్నింటి నుంచి కూడా నేను బయటపడవేస్తాను. నువ్వు సంతోషంగా ఉంటే ఇంట్లో ఉన్న వారందరూ కూడా సంతోషంగా ఉంటారు. అలాగే నువ్వు బాధగా ఉన్నావంటే ఇల్లంతా కూడా అంధకారంగా ఉంటుంది. నిన్ను చూసి ఎవ్వరూ బాధపడకూడదు. అలాగే నువ్వు సంతోషంగా ఉంటే నీ చుట్టూ ఉన్న వారందరినీ కూడా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించు. నువ్వు కోరినవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఈ సాయి మీద భారం వేశావు కదా, అంతా నేను చూసుకుంటాను. ఈరోజు బాబాగారు అందించినటువంటి సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ బాబాగారి సందేశానికి ఒక చిన్న లైక్ ఇచ్చి మరికొందరు సాయి భక్తులకు షేర్ చేయండి. మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.